నమస్తే, వెల్కమ్ టు వేద ఛానల్. ఈరోజు శనగపిండితోని పాలకోవాలు ఎలా చేయాలో చూద్దామండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి. చిన్న చిన్న అకేషన్స్ కానీ దేవునికి నైవేద్యం కానీ ఇది పెట్టొచ్చండి. ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి తీసుకోవాలి, అలాగే కాజు. నేను ముందుగానే 1 కప్పు షుగర్ తీసుకొని ఇందులో 3 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. అలాగే 1 కప్పు నెయ్యి, 1/2 కప్పు మిల్క్ పౌడర్, అలాగే 1/2 కప్పు మైదా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి మూకుడు పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కినాక ఇందులో 1 కప్పు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కినాక మనం ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు మైదా వేసుకోవాలి. శనగపిండి మైదా 2 కలిపి మంచిగా కలపాలండి. దీనికి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కోవా బిళ్ళలు వస్తాయండి. ఇలా మనం నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, ఇలా అవ్వాలి. ఈ స్టేజ్లో మనము మిల్క్ పౌడర్ వేసుకుందాం. మిల్క్ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. దీనికి ఇంపార్టెంట్ ఏంటిదంటే మనము ఇది మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కోవాలు వస్తాయండి. ఇప్పుడు ఇది రెడీ. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇదంతా బాగా చల్లారాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా చల్లారాలి. ఇలా చల్లారేంత వరకు మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చల్లారినాక ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది షుగర్ పౌడర్ అంతా మంచిగా కలపాలండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుంది ఈ శనగపిండి పాలకోవా అనేది. ఇలా అంతా కలిపి పెట్టుకున్నాక ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి అండి. ఇప్పుడు రెడీ అండి. పాలకోవాలు తయారు చేసేసుకుందాము. ఇప్పుడు నేను చూపించే విధంగా రౌండ్గా బాల్ లెక్క చేసుకొని మధ్యలో కాజుతోని గార్నిష్ చేసుకుంటే మనకి పాలకోవా రెడీ అయిపోద్దండి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇది స్వీట్ హౌస్ షాప్ల కన్నా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరిన్ని మంచి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.